నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను మీ అనిత ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం అందరిని హక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న ప్రభుత్వం చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వెల్లడి పొరపాట్లు మళ్లీ జరిగితే చర్యలు తప్పవు బోరబండ సైట్ 3 గురుకుల ప్రిన్సిపల్ టీచర్లకు ఎమ్మెల్యే హెచ్చరిక ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్ లక్ష్యం రామగుండం ఎమ్మెల్యే చందర్ వ్యాఖ్య కుల్కచర్ల గురుకుల ప్రిన్సిపాల్ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్ ఇక డీటెయిల్స్ చూస్తే తెలంగాణ ప్రభుత్వం సమాజంలోని అందరినీ హక్కున చేర్చుకొని ఆసరా అందిస్తోందని చేవెళ్ల ఎంపీ డాక్టర్ గండం రంజిత్ రెడ్డి వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం కేంద్రంలోని ఎంసీఎం ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన 1471 మంది లబ్ధిదారులకు మంజూరైన ఆసరా పెన్షన్ కార్డులను వారు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద ప్రజలకు తోడుగా ఆసరాగా నిలుస్తూ వృద్ధాప్య వితంతువులకు 2016 రూపాయలు వికలాంగులకు 3016 రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భట్టు లలిత రమేష్, జెడ్పీటీసీ మధుకర్, ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నియోజకవర్గం బోరబండ సైట్ 3లోని గురుకుల పాఠశాలను ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు విద్యార్థులు ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులపై ఎమ్మెల్యేకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. గోడలకు సున్నం వేయిస్తున్నారని, పరిసరాలను శుభ్రం చేయిస్తున్నారని, టాయిలెట్లను తామే శుభ్రం చేసుకుంటున్నామని తెలిపారు. అన్నంలో పురుగులు, రాళ్లు వస్తున్న ప్రిన్సిపాల్ పట్టించుకోవట్లేదని వాపోయారు. విద్యార్థుల సమస్యలు, ఇబ్బందులు తెలుసుకున్న ఆయన పొరపాట్లు పునరావృతమైతే చర్యలు తప్పవని ప్రిన్సిపాల్ ఉపాధ్యాయులను హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. మీరు భయపడదు మేము కేసీఆర్ గారు మీకు కొన్ని కోర్టు అసలు స్మెల్ వస్తుంది ఏం లేదు స్మెల్ అంటే కారణం ఉంటుంది గవర్నమెంట్ ఇన్ని కోర్టు లక్షలు మనం బదలాలి మనం ఇన్ని కోర్టు లక్షలకి అనవసరంగా తీసుకెళ్ళి బదలాలి ఏదైనా ఉంటే నాకు చెప్పండి, ఏ ప్రాబ్లం ఉన్నా నాకు చెప్పండి. దూరకుండా చెప్పండి, పిల్లల విషయం లేకుండా కానీ జోసఫ్ 2-3 సార్లు ఫోన్ చేసినాను. ఏదైనా ఉంటే నాకు చెప్తే నేను ఏదైనా ఉంటే ఫోన్ చేస్తాను. హాస్టల్స్ పెట్టి ఎంతో అభివృద్ధి చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు బాయ్స్ హాస్టల్లో 640 ఉంది స్ట్రెంత్, గర్ల్స్ కూడా దాదాపు 640 ఉన్నారు. దగ్గర 1300 మంది ఇప్పుడు వాళ్ళు చూపిస్తుంది జరిగింది. ఈ 1300 మంది కూడా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మేము డెఫినెట్గా నేను చేపిస్తాను అని చెప్పి హామీ ఇచ్చాను. ప్రభుత్వంతో మాట్లాడి టాయిలెట్స్ కానీ ఇట్లాంటివి, ఎందుకంటే స్ట్రెంత్ ఎక్కువైపోయింది, వసతులు తక్కువ ఉన్నాయి, అవన్నీ కూడా మేము అధికారులతో మాట్లాడి అవి కూడా చేయిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. మరి దాదాపు ఇది 13 ఎకరాల్లో ఉంది. 13 ఎకరాల్లో ఇంత బ్రహ్మాండంగా హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నడిబొడ్డున మరి 13 ఎకరాలు ల్యాండ్ అంటే అది మామూలు విషయం కాదు. అది దీన్ని ఇంకా వీళ్ళకి ఏం ఇబ్బంది లేకుండా ఏం లేకుండా ఇప్పుడున్న విద్యార్థులందరితో మాట్లాడటం జరిగింది. డెఫినెట్గా మేము ఎప్పటికప్పుడు వచ్చి కూడా ఇది మా కాన్స్టిట్యున్సీలో నాకు చాలా గర్వకారణం.
మా కాన్స్టిట్యూన్సీ ఇంత పెద్ద. తెలంగాణ ప్రాంతంలోని ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు అందాలనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రత్యేక పథకాలను రూపొందించారని పెద్దపల్లి జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రామగుండం ఎమ్మెల్యే కోరకంటి చందర్ అన్నారు. అంతర్గా మండలంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో 659 మంది లబ్ధిదారులకు కొత్తగా ఆసరా పింఛన్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సంకల్పంతో అనేక కుటుంబాలు ఆర్థికంగా ఎదుగుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ప్రారంభమయ్యాయని పేర్కొన్నారు. రామగుండం నియోజకవర్గంలో 28,000 మందికి కొత్తగా ఆసరా పెన్షన్లు పంపిణీ మొదలైందని అన్నారు. పెన్షన్స్ ఒకటి రైతులకు రైతు బంధు అంటే వేరే రైతు దగ్గరికి పోయి లేక వేరే సౌకర్యాల దగ్గరికి పోయి డబ్బులు అప్పు తీసుకొచ్చుకొని మనం పంట వేసుకోవడం వాళ్ళం. ఇప్పుడు మన బాధ తెలిసి నా రైతు ఎవరు వేరే వాళ్ళకి అప్పు దగ్గరికి పోవద్దని మన సీఎం గారు ఈ రైతు బంధు పెట్టడం జరిగింది. అదేవిధంగా ఈ రైతు బీమా కూడా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిర్ణయం తీసుకొని ఈ యొక్క పెన్షన్లను మంజూరు చేసి ఇస్తున్నటువంటి ఈ యొక్క కార్యక్రమంలో 659 మంది అంతర్గా మండలంలో ఈరోజు కొత్తగా పెన్షన్లు ఇస్తున్నటువంటి ఈ యొక్క సందర్భం గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సంకల్పం ప్రతి ఇంటికి సంక్షేమం, ప్రతి ముఖంలో ఆనందం చూడడమే కేసీఆర్ గారి లక్ష్యం. ఆ కార్యాచరణలో భాగంగానే ప్రతి ఇంటికి కూడా ఏదో విధంగా ఒక తెలంగాణ ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాన్ని అందించడమే ప్రధానమైనటువంటి లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు పోతున్నటువంటి తరుణంలో ఆసరా పెన్షన్ ద్వారా తెలంగాణ ప్రాంతంలో 46 లక్షల మందికి ఆసరా పెన్షన్లు ఇవ్వడం జరుగుతూ ఉన్నది. వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలం బండి వెలికచెర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల వద్ద ఉద్రిక్తత నెలకొంది. పాఠశాలలో అనేక సమస్యలతో విద్యార్థులు సతమవుతున్నారని తెలంగాణ బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ లాల్ కృష్ణ ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పాఠశాల ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగారు. పాఠశాలలో కనీస వసతులు లేకపోవడంతో విద్యార్థులు చదవలేకపోతున్నారని, కలుషిత నీటితో ఆందోళన చెందుతున్నారని వారు అయినా పాఠశాల సిబ్బంది ఎలాంటి చర్యలు చేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్తో వాగ్వాదానికి దిగడంతో ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కోపోద్రిక్తులైన నాయకులు ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేయాలంటూ గురుకులం ముందు బైఠాయించారు. ఎమ్మెల్యే డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు నిరసనకారులను అడ్డుకొని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. చెప్పండి. మా పేరెంట్స్ అంటున్నారు, పిల్లలు మా పేరెంట్స్ పిల్లలకి
గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంబడే గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వెంబడే మా పిల్లల ఆరోగ్యాలతో ఆటాడుతున్న ప్రిన్సిపాల్ వెంబడే డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ డౌన్ డౌన్ ప్రిన్సిపాల్ ముందు దాని గురించి ముందు ప్రిన్సిపాల్ పిలిచి ఆయన కలెక్టర్ పిలిచి ముందు అవన్నీ పరిస్థితులు తర్వాత అది చట్టపరంగా చర్య తీసుకుంటారు. అది ఏమన్నా కానీ వచ్చిన వాళ్ళంతా ఇక్కడ మీ గురించి సార్ మేము మీ గురించి కానీ మేము ఎమ్మెల్యే తప్పు మాట్లాడతాము. ప్రిన్సిపాల్ వ్యవహారము ఎవరు బలం చూసుకొని ముందు ప్రిన్సిపాల్ ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి తప్ప మేము మంచి ఫ్యాన్ వేసుకొని కూరవాడు క్లాస్ ముందు సార్ గిన్నె సార్ రాకపోతే అసలు రాకపోతే మీ ప్రాబ్లం ఉంటే స్థానిక గవర్నమెంట్ తీసుకోవాలి. ఎవరు తప్పైంది ఆయన వచ్చిన వాళ్ళకి తిట్టడం మేమేమన్నా కోపం అయితే మీరు ఏం చేసుకుంటారు చేస్తారు. అరే అడుగు ఇప్పుడు మీరు అరెస్ట్ చేసేది ప్రిన్సిపల్ అరెస్ట్ చేయండి. ప్రిన్సిపల్ అరెస్ట్ చేయండి. ఒక్క నిమిషం నన్ను కాదు ఏమంటుందండి 600 మంది ఈరోజు 600 మంది కావాలి. ఎమ్మెల్యే రావాలి, ఎమ్మెల్యే రావాలి. ఇప్పుడు అరేంజ్ చేయాల్సిన అవసరం సార్ ఏమైనా చేస్తున్నామా? ఎవరైనా ఇబ్బంది పెడుతురా? మనబడి మన బాధ్యత కార్యక్రమంలో భాగంగా ఈ నెల 5వ తేదీన వరంగల్ జిల్లా వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించుకోవాలని తెరాస వరంగల్ జిల్లా అధ్యక్షుడు వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేష్ పిలుపునిచ్చారు. హన్మకొండ హంటర్ రోడ్డులోని తన క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 5న ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని అరూరి గట్టుమల్ మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులను ఘనంగా సన్మానిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మనబడి మన బాధ్యత కన్వీనర్ దోమకుమార్, నియోజకవర్గ ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈనాటి ప్రెస్ మీట్ కార్యక్రమానికి విచ్చేసిన గౌరవ కార్పొరేటర్లు, గౌరవ చైర్మన్లు, గౌరవ ప్రజాప్రతినిధులు, మరి గౌరవ మనబడి మన బాధ్యత వర్ధన్నపేట కోఆర్డినేటర్ గారు, మా పత్రికా మిత్రులకు, ఫోటోగ్రాఫర్ మిత్రులందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారం. వర్ధన్నపేట నియోజకవర్గంలో మనబడి మన బాధ్యత పేర ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటున్న మా విద్యార్థులకు 10వ తరగతిలో మంచి ఫలితాలు సాధించాలని సాయంత్రం అల్పాహారం ఇచ్చే ఒక కార్యక్రమం తీసుకొని అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో బోధన చెప్తున్న మా ఉపాధ్యాయులను గురు పూజోత్సవం రోజు గౌరవించుకోవాలని, మరి ప్రత్యేకంగా ఉపాధ్యాయులని నియోజకవర్గంలో ఉన్న ఉపాధ్యాయుల్ని 1800 మందిని ఏకకాలంలో సన్మానించుకునే ఒక గొప్ప కార్యక్రమం వర్ధన్నపేట నియోజకవర్గంలో ఉంది. ఎక్కడి వాళ్ళు అక్కడ మా ప్రజాప్రతినిధులు, మా పార్టీ శ్రేణులు ఎక్కడి వారు అక్కడ మేళ తాళాలతో మా ఉపాధ్యాయుని గౌరవించుకోవడం ఒక సాంప్రదాయం కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే
ఈ సంవత్సరం కూడా 5వ తారీఖు మరి ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రశాంత వాతావరణంలో ప్రతి ఒక్కరు పండుగలు జరుపుకోవాలని పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ సూచించారు. గోదావరి కని 1 టౌన్ పోలీస్ స్టేషన్ ఆవరణలో ఏర్పాటు చేసిన శాంతి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు ఆధ్యాత్మిక భావనతో కార్యక్రమాలు నిర్వహించుకోవాలని మండపాల నిర్వాహకులను సూచించారు. అన్ని కులాలు మతాల వారి శాంతి సామరస్యంతో మెలగాలని ఆయన హితవు పలికారు. విభిన్న కులాలు మతాలకు చెందిన ప్రతినిధులతో సమావేశమై వారి సలహాలు సూచనలు తీసుకున్నారు. మండపాల వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఎలక్ట్రానిక్ మీడియా ఈ రామగుండ పారిశ్రామిక ప్రాంతంలో సాముగా గత 5 దశాబ్దాలుగా ఈ యొక్క కార్యక్రమాన్ని వినూత్నంగా శాంతియుతంగా ఈ పట్టణ ప్రజలు శాంతియుతంగా కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ సంవత్సరం కూడా ఈ పట్టణ ప్రజలు అందరూ శాంతియుతంగా ఈ యొక్క కార్యక్రమాన్ని సామూహిక నవరాత్రులతో ఎంత ఆనందంగా అనగా అంటే మనం అందరం చేసుకుంటాం కదా. అవసరాన్ని అధ్యక్షులు మీకు చేస్తారు. ఈసారి భారతదేశంలో ఎవరున్నా ఏం చేసినా తన ధర్మాన్ని కాపాడుకున్నా ఒక పోలీసు అధికారి కానీ ఎవరున్నా కానీ ఒక జీవో ఇస్తే ఆ జీవోను పాటించేది హిందూ సమాజం. హిందూ సమాజం ఎప్పుడు కూడా ఈ కాంగ్రెస్ అనేది ఇన్స్ట్రక్షన్ నేను ఇస్తాను. ఓకేనా? ముందు ప్లాట్ఫామ్ పనిచేస్తే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈరోజు మీటింగ్ హిందువులు ముస్లింలు క్రిస్టియన్స్ అన్ని మతస్థుల పెద్దలతోటి ఈరోజు మీటింగ్ ఏర్పాటు జరిగిందండి. ఈ మీటింగ్లో అన్ని వర్గాల వారు అన్ని మతస్థులు కూడా ఈ గణేష్ నవరాత్రి ఉత్సవాలకు కంప్లీట్ కోఆపరేషన్ చేస్తామని అందరూ మాట్లాడడం జరిగింది. ఇది చాలా ఆహ్వానించదగిన పరిణామం. దీనిలో భాగంగా పోలీసుల వారు కొన్ని సూచనలు చేశారు. ఇది నిబంధన అనుకోవద్దు. ఈ సూచనలో కనుక గణేష్ మండపం గణేష్ నవరాత్రులు నిర్వహించే వారు పాటిస్తే సో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రజలకి మరియు నిర్వాహకులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మనం చేసుకోవచ్చు. సో దీనిలో భాగంగా డీజే సాంగ్స్ పెట్టడం నిషిద్ధం. అండ్ ప్రతి ఒక్కరు కూడా సీసీటీవీ కెమెరాలు పెట్టుకొని అక్కడ ఒక 2 వాలంటీర్స్ పెట్టుకొని అలాగే రాత్రి కూడా ఇలాంటి రెచ్చగొట్టే ప్రసంగాలు కానీ పోస్టర్లు కానీ సోషల్ మీడియాలో వచ్చే పోస్టులు కానీ నమ్మొద్దని ఈ రకంగా ఈ సందర్భంలో గోదావరి మండలం అండ్ పెద్దపల్లి ప్రజలకి కోరుతున్నాము. సో ఈ ప్రతి గణేష్ మండపం దగ్గర కూడా పోలీస్ వారి గస్తీ అనేది ఉంటుంది. సో స్వామినాథన్ కమిటీ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం తక్షణమే అమలు చేయాలని, పంటలకు మద్దతు ధరలను నిర్ణయించాలని తెలంగాణ రైతు సంఘం నిర్మల్ జిల్లా శాఖ నాయకులు డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1న డిమాండ్స్ డే సందర్భంగా సంఘం జిల్లా శాఖ ఉపాధ్యక్షుడు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ రైతు వ్యతిరేక చట్టాలతో 750 మందిని పొట్టన పెట్టుకుందని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో సంఘం నాయకులు బి శంకర్, జిల్లా కౌన్సిల్ సభ్యుడు ఏ పోషెట్టి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వాలు మాత్రము వారిని పట్టించుకోవడం లేదు. దేశము భారతదేశము రైతు దేశం అని చెప్పుకుంటుండ్రు, కానీ ఈరోజు వాళ్ళు రైతుల సమస్యలు పట్టించుకోవడం లేదు. ఈరోజు తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం కిసాన్ సభ 6-7 డిమాండ్స్ పెట్టడం జరిగింది. ముఖ్యంగా డాక్టర్ స్వామినాథన్ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా పంటలకు మద్దతు ధరలు నిర్ణయించి అమలు చేయాలని మొదటి డిమాండ్ అవుతే, పంటలకు మద్దతు ధరల గ్యారంటీ చట్టము చేయాలి. అదేవిధంగా విద్యుత్ సవరణ చట్టం 22 ఉపసంహరించాలి. అదేవిధంగా 57 సంవత్సరాలు నిండిన రైతులకు 10,000 పెన్షన్ ఇవ్వాలి. అదేవిధంగా రైతు ఉద్యమంలో మరణించిన 750 అమరులకు పరిహారం 1 కోటి చొప్పున ఇవ్వాలి. అదేవిధంగా రైతు అమరులకు స్మారక చిహ్నం నిర్మించాలి. అదేవిధంగా పాల్గొన్నటువంటి రైతులపై పెట్టిన కేసులు వెంటనే ఉపసంహరించాలని ఈరోజు డిమాండ్ తోటి దేశవ్యాప్తంగా డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈరోజు ఈ రైతు యొక్క ఈ డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిమాండ్స్ ని పరిష్కరించాలని మేము ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. ఓకే. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రైతు సంఘం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం టీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ సిల్వేరి సాంబశివ చిన్నాన్న కొడుకు సిల్వేరి గోపాలకృష్ణ అకాల మరణానికి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సంతాపం తెలిపారు. గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. బాధిత కుటుంబానికి అండగా తాను ఉంటానని ధైర్యం చెప్పి గోపాలకృష్ణ చిత్రపటానికి నివాళులర్పించారు. మంత్రి వెంట పార్టీ మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షుడు రామిడి రామిరెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు. అమ్మే ముందుకో అమ్మే ముందుకో అమ్మే ముందుకో వరంగల్ పోచమ్మ మైదాన్ వర్తక సంఘం ఆధ్వర్యంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. పెళ్లి రోజు గణపతిని పూజ అనంతరం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. మొదటి రోజు సర్వేశ్వర్ రాధా అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుండి ఇదే స్థలంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈసారి నవరాత్రి మొదటి రోజు నుండి 9వ రోజు వరకు నిత్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
శుభాకాంక్షలు తెలుపుతూ దేశీయ పెట్రోల్ వర్తక సంఘం తరఫున గత 10 సంవత్సరాల నుంచి మేము ఈ మట్టి వినాయకులను స్థాపించడం జరుగుతున్నది. ప్రతి సంవత్సరం కూడా మా వర్తక సంఘం సభ్యులు కూడా అందరూ సహకరిస్తున్నారు. అలాగే ఈసారి మేము కొత్తగా నిత్య అన్నదానాన్ని పెట్టుటకు మేము నిర్ణయించినాము. మొదటి రోజు మా అన్నదాత పరమేశ్వర్ గారు మరియు పద్మ గారు వీళ్ళ దంపతులతోని ఈరోజు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. మళ్ళా రెండో రోజు కూడా ఇంకా వేరే దాత కూడా ఉన్నాడు. తర్వాత మూడో రోజు దాత ఉన్నారు. మొత్తం 8 రోజులు నిత్య అన్నదానం ప్రతిరోజు మేము ఈ సందర్భంగా పెట్టాలని అనుకుంటున్నాము. ఎందుకంటే పర్యావరణాన్ని రక్షిస్తాం. ఎందుకనంటే మట్టి విగ్రహాలను పూజిస్తాం, పర్యావరణాన్ని రక్షిస్తాం అనే నినాదంతో జనగాం జిల్లా దేవరుప్పుల తహసీల్దార్ కార్యాలయం ముందు వీఆర్ఏలు చేపట్టిన నిరవధిక సమ్మె 39వ రోజుకు చేరింది. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని పే స్కేల్ జీవో వెంటనే జారీ చేసి అమలు చేయాలన్నారు. 55 ఏళ్లు నిండిన వీఆర్ఏ కుటుంబాల్లో ఒకరికి ఉద్యోగం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో వీఆర్ఏ జేఏసీ సభ్యులు కేలోతు రాజేందర్, ఉమామహేశ్వరి, మైలకుమార్, మొలుగురి శ్రీను, నాగమణి, రాణి, పుష్ప, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అందరినీ హక్కున చేర్చుకొని ఆసరా అందిస్తున్న ప్రభుత్వం. చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, వికారాబాద్ ఎమ్మెల్యే ఆనంద్ వెల్లడి. పొరపాట్లు మళ్లీ జరిగితే చర్యలు తప్పవు. బోరబండ సైట్ 3 గురుకుల ప్రిన్సిపల్ టీచర్లకు ఎమ్మెల్యే హెచ్చరిక. ప్రతి ఇంటికి సంక్షేమ ఫలాలు సీఎం కేసీఆర్ లక్ష్యం. రామగుండం ఎమ్మెల్యే చందర్ వ్యాఖ్య. కుల్కచర్ల గురుకుల ప్రిన్సిపాల్ తీరుపై కాంగ్రెస్ నేతల ఆగ్రహం. ప్రిన్సిపాల్ ను సస్పెండ్ చేయాలని డిమాండ్. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్కారం.